చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. మరలా చదువుతాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ప్రియులారా, ఇక్కడ మనము చదవబడిన లేఖన భాగము ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. అంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. సహనము, ఇక్కడ ఒక పదాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక పదాన్ని మనం గమనించాలి. భక్తుడైన దావీదు గారు దేవుని కొరకు దేనితో కనిపెట్టుకొని ఉన్నాడు? వెరీ గుడ్. దేనితో? సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు. సహనముతో కనిపెట్టుకొని దేవుని కొరకు ఉన్న భక్తుడైన దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించినాడా? ఆలకించలేదా? ఆలకించినాడు. మనము ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనను దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడా? ఆలకించలేదా? ఆలకిస్తే, దేవుడు ఆలకిస్తే, మనము దేని కొరకైతే కనిపెట్టుకొని, దేని కొరకైతే మనము ప్రభు పైన విశ్వాసం ఉంచామో, దేని కొరకైతే మనము వేచి చూస్తున్నామో అది మనము పొందుకుంటున్నామా లేదా అన్నదే ముఖ్యం. మనము పొందుకోలేక ఇంకా ఉన్నాము అంటే మనలో మన ప్రార్థనను దేవుడు ఆలకించలేదనే, ఆలకించాడనే? ఆలకించలేదు. మరి దేవుడు ఆలకించాలి అంటే భక్తుడైన దావీదు ఒక మాట చెప్తున్నాడు, మనకు ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. అంటే ఇక్కడ మనకు కావలసినది ఏంటి అంటున్నాడు అంటే, దేవుడు మన ప్రార్థనను విని మన ప్రార్థనను ఆలకించి మనకు పొందుకోవలసిన దాన్ని దేవుడు ఇయ్యాలి అంటే మనకి ఏముండాలంటున్నాడు? సహనం ఉండాలి. వెరీ గుడ్. ఈ సహనం అనేది మనిషి ఎప్పుడైతే కోల్పోతాడో అప్పుడే దేవునిలో నుంచి దూరం అయిపోతాడు. సహనముతో ఎవరైతే దేవుని యొక్క మందిరములో కనిపెట్టుకొని దేవునికి మొర పెడతారో అప్పుడే దేవుడు ప్రార్థనను వింటాడు. మరి ఇక్కడ సహనము లేకపోతే మనకు పని జరగదా అంటే జరగదు అనే చెప్తున్నాడు. ఎందుకంటే సహనము అనేది చాలా ఇంపార్టెంట్. సహనం అన్నది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక భార్య భర్త, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సహనం, అన్నకు తమ్మునికి మధ్యలో సహనం, ఊరి వారికి ఇరుగు పొరుగు వారికి, మనకు ఇరుగు పొరుగు వారికి మధ్యలో సహనం ఉండాలి. సహనము ఉంటేనే అక్కడ ఒక కార్యం జరుగుతుంది, మంచి కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ వారికి మనకు మధ్యలో సహనము, ఓర్పు అనేది లేదు అంటే అక్కడ ప్రతి సమస్య వెనక కారణం ఏంటంటే, సహనం అనేది మనిషి ఎప్పుడైతే కోల్పోతాడో అప్పుడే మనిషికి సమస్య అనేది ప్రారంభమవుతుంది. ఆ మనిషికి సమస్య ప్రారంభం కావడానికి ముందు సహనం కోల్పోయి ఉంటారు. ఒరే, పిల్లలతో అంటుంటారు, తల్లి కానీ తండ్రి కానీ, ఒరే నన్ను సతాయించాకరా, నాకు పరీక్ష పెట్టాకరా, నా ఓర్పుకు పరీక్ష పెట్టాకరా, నేను సహించలేకపోతున్నాను రా, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు చేసేది మానుకో, ఈ సంవత్సరమైనా మానుకో, ఈ దినానికైనా అని
చెప్పిన మాటను పదే 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 చెబుతున్నా మారకపోతే మనం ఏం చేస్తామంటే సహనాన్ని కోల్పోయి మనం ఏం చేస్తామంటే వ్యతిరేకంగా మారిపోతాం. అంతవరకు కలిసి ఉన్న మిత్రులే ఈరోజు సహనం కోల్పోయిన తర్వాత వాళ్ళిద్దరూ శత్రువులు అవుతున్నారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కానీ, ముగ్గురు అన్నదమ్ములు కానీ, నలుగురు అన్నదమ్ములు కానీ ఈరోజు దయాదులుగా మారిపోయి వారి ఎదుగుదలను వీరి ఎదుగుదలను చూసి ఓర్చలేక ఈరోజు ఎదుటి వారి కీడును కోరుకునేటువంటి స్థితికి వచ్చినారు. అంటే వారి మధ్యలో ఏం కోల్పోయారు? సహనాన్ని కోల్పోయారు. ఆ సహనం అనేది ఎప్పుడైతే కోల్పోతారో అక్కడ నీచమైన కార్యము, పాప కార్యం జరుగుతుంది. సహనంతో కనిపెట్టుకొని ఉంటే ప్రయోజనం ఉంటుంది అని దేవుడు మనకు చెబుతున్నాడు. ఇక్కడ భక్తుడైన దావీదు యొక్క జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే ఆయన ఎంతో సహనంతో వేచి చూశాడు. ఆయన రాజు కాకమునుపు ఆయనకున్నటువంటి సహనము మనము ఎన్నోసార్లు విన్నాం. ఆ సహనానికి అవధులు లేని సహనం. భక్తుడైన దావీదుకు సొలొమోను రాజు, నేను నా యొక్క రాజ్యమును నేను నీకు ఇస్తాను, నేను రాజుగా నేను అభిషేకిస్తాను, నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ఈ కార్యం ఎవరైతే ఈ కార్యం జరిగిస్తారో వారికి నేను ఇది చేస్తానని చెప్పినది ఆయనే. చెప్పిన తర్వాత తన రాజ్యాధికారం కోల్పోతుందనో, లేదంటే ఇవ్వడం ఇష్టం లేకనో, లేదంటే దావీదుకు వచ్చేటువంటి ఆ యొక్క పొగడ్తలను, లేదంటే దావీదుకు వచ్చేటువంటి ఆ మర్యాదను ఈ సౌలు చూసి ఓర్వలేక ఏం చేశాడంటే సహనము అన్నది దావీదు భక్తుల్లో ఉంది, కానీ సౌలు రాజులో సహనం అనేది కోల్పోయి ఏం చేశాడంటే ఎవరికైతే నేను రాజ్యాధికారం నేను ఇస్తానని వాగ్దానం చేశాడో సమాజంలో, ఆ రాజ్యాధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడక ఎవరైతే అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ సంపాదించారో ఆ సంపాదించిన భక్తుడైన దావీదునే చంపాలని పన్నాగం పన్నాడు. మరి దావీదును చంపాలి అని సౌలు రాజు వెంటపడుతూ ఉంటే దావీదు సహనముతో ఉన్నాడు. ఎంత సహనము అంటే ఒకానొక రోజు అలసిపోయి సౌలు నిద్రిస్తుంటే సౌలు తన యొక్క జనసమూహాన్నంతటిని అందరినీ ఒక సెకండ్లో చంపేయగలిగేటువంటి అవకాశము దావీదుకు వచ్చినప్పటికీ దావీదు సౌలును చంపలేదా? చంపలేదు. ఎందుకు చంపలేదు? సౌలు మూర్ఖంగా ఆలోచన చేస్తున్నాడు. కానీ నేను దేవుని చేత అభిషేకింపబడిన ఆ రాజును నేను చంపి దేవునికి నేను వ్యతిరేకంగా పాపినవుదునా? ఆ పాపం నాకొద్దు అని ఏం చేశాడంటే దేవునికి భయపడినందుకు సహనముతో చంపే అవకాశం, తనను చంపేటువంటి శత్రువు ఒంటరిగా దొరికినప్పటికీ తనను ఎవరి కోసమైతే ఆయన వెంబడించి ఆ గుహలో దాక్కున్నాడో ఆ వ్యక్తి ఇతనికి ఒంటరిగా దొరికినప్పటికీ చంపకుండా ప్రేమించి వదిలేశాడు. అదే సహనం ఉంటే మనము దేవుని కార్యాన్ని గొప్పగా జరిగిస్తాం. సహనం లేకపోతే ఏ కార్యాన్ని మనము జరిగించలేం ప్రియులారా. అందుకే ఈరోజు భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు అనేది ఏర్పడుతున్నాయంటే వారిద్దరి మధ్యలో సహనం అనేది కోల్పోయినప్పుడే, సహనాన్ని అనేది పరీక్షించినప్పుడే వారిద్దరి మధ్యలో సమస్యలు, గొడవలు ప్రారంభమవుతున్నాయి ప్రియులారా. అందుకే సహనాన్ని కోల్పోయిన వాళ్ళే ఇంకా నేనేం చేయలేను, నా చేత ఏం కాదు అని అనుకొని ఏం చేస్తున్నారంటే తమకు తాముగా పోయి చనిపోవాలి అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కారణం వారిలో సహనం అనేది సన్నగిల్లిపోయింది, సహనం అనేది లేకుండా పోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, సహనాన్ని గురించి మనకు దేవుడు తన గ్రంథంలో ఎన్నో వచనాలు రాయించాడు. సహనమును గురించిన మాటలు ఎన్నో బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే ఈ సహనం అన్నది ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన సహిస్తున్నాడు కాబట్టి మనం కూడా సహించాలి ఎదుటి వారి కొరకు అని అన్నాడు. ఆయన మనల్ని సహించకపోతే మనలో సహనం ఉండదని మన కొరకు ఆయన సహిస్తున్నాడు, మనల్ని ఆయన సహిస్తున్నాడు. ఎంతగా సహిస్తున్నాడో ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము
మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునికి ఉన్నటువంటి సహనాన్ని మనుషులు ఎప్పుడైతే తృణీకరించారో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే మనము తృణీకరిస్తున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పైన రాస్తున్నాడు చూడండి, 28వ వచనం 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అని వ్రాయబడిందా, లేకుంటే అప్పగించబడిరి అని రాయబడిందా? అప్పగించెను. ఎవరు అప్పగిస్తున్నారు? దేవుడే అప్పగిస్తున్నాడు. ఎందుకు అప్పగిస్తున్నాడు? వారి మనసులో దేవునికి చోటు లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సహనాన్ని పరీక్షించిన దేవుడు, సహనాన్ని పరీక్షిస్తున్న ఈ మనుషులను దేవుడే భ్రష్ట మనసుకు చేయరాని కార్యాలు చేయడానికి అప్పగిస్తున్నాడు. అంటే ఒకసారి నిన్ను నన్ను దేవుడు విడిచిపెడితే, నీకు నాకు దేవుడు చేయి వదిలితే మన పరిస్థితి అధఃపాతాళమే. అందుకే ప్రియులారా, దేవుడు మనల్ని చేయి విడిచక ముందే దేవుడు మన పైన సహనాన్ని కలిగి ఉన్నప్పుడే, మన పైన ఉన్న సహనాన్ని ఆయన విడిచిపెట్టనప్పుడే మనము మారు మనసు పొందాలి. దేవునికి మన మనసులో, మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని వాక్యం మనకి ఇంతగా వినపడుతున్నప్పుడు ఇంకా ఎంతకాలము మారకుండా పాత జీవితాన్ని కలిగి ఉండి ఇంకా అదే మోసం, అదే ద్వేషం, అదే ఈర్ష్య, అదే ఓర్వలేనితనం, అదే కక్ష, అదే పగ, అదే కలహం, అదే కొట్లాట, అదే చెడు మాట, అదే సరస్వతులు, అదే చిల్లర శాస్త్రాలు, అదే వ్యభిచారం, అదే విగ్రహాలు, అదే అభిచారము, అదే మూఢనమ్మకాలు, ఇంకా ఎంతకాలం? దేవుని పైన మనసును బ్రతుకును మార్చుకొని దేవునికి హృదయంలో చోటిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. సహనంతో దేవుని వైపు చూస్తే, సహనంతో దేవునికి మొర పెడితే దేవుడు మన మొర వింటాను, ఆలకిస్తానంటున్నాడు. మరి మన యొక్క ఏడుపు, మన యొక్క ఆవేదన, మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం ఎలా ఉంది? సహించేటువంటి దేవుని యొక్క సహనాన్ని తృణీకరించేటువంటి పరిస్థితిలో మనం ఉంటే దేవుడిచ్చే ఆ అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనం పొందుకోలేని స్థితిలోకి మారిపోతాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక. దేవుని యొక్క అనుగ్రహం ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించేది ఏదైనా ఉందంటే మారు మనసు పొందుటకు ఆయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇంకా ఈరోజు మారదాం, రేపు మారదాం, ఎల్లుండి మారదాం, కొత్త సంవత్సరం నుంచి మారదాం, ఇంకా పాత జీవితాన్ని విడిచిపెడదాం అని అనుకుంటూనే అదే పాపాన్ని ఇంకా కొనసాగుతున్నావా? అది దేవుని సహనానికి పరీక్ష పెట్టిన వారం అవుతాం పిల్లలు. అందుకే దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఆయన అనుగ్రహం. అందుకే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తే ఆయన నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మన గొంతుని మనమే దవ్వుకుంటాము. మారు మనసు పొందకుండా ఇంకా పాపంలోనే మగ్గిపోతూ, ఇంకా దేవునికి చోటు ఇవ్వకుండా, మారు మనసుకు తగిన ప్రతిఫలం ఇంకా పొందకుండా, పరిశుద్ధుని మార్గంలో నడవకుండా ఇంకా అదే జీవితం జీవిస్తుంటే మనకు మనమే ఉగ్రతకు పాత్రమవుతాము అని వ్రాయబడింది కూడా. అందుకే ఇదే పౌలు గారు తీతుకు రాస్తూ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, వారికి ఏముండాలి అని అడుగుతున్నాడు. అంటే ఏమై అడుగుతున్నాడు, ఎలా ఉండాలని చెబుతున్నాడు అంటే, ఇది లేకపోతే మీరు ఎలిజిబిలిటీ లేదు, ఇది లేకపోతే మీకు అర్హత లేదు అంటున్నాడు. ఏమంటున్నాడో ఒకసారి తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఆయన చెప్తున్నాడు తీతుతో, ఇలా ఆరోగ్యకరమైన సంగతులను నువ్వు బోధించాలి. ఎలాంటి బోధ అంటే, ఎలాగనగా వృద్ధులు ఉంటారు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనములయందు లోపము లేని వారై
సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెననియు. చూడండి ప్రియులారా, విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపం అంటే విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహించే దాంట్లో లోపం లేకూడదు. ఆయన ఊరికే చీటికి మాటికి విసుగుపడతాడు, చీటికి మాటికి అసహించుకుంటాడు, చీటికి మాటికి రానియడు అనేటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఎంతో ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అలాంటి భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, మితానుభవం ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, అలాగే మాన్యులుగా ఉండాలి అంటున్నాడు. అంటే ఇవి లేకపోతే విశ్వాస ప్రేమ విషయంలో సహనముల యందు లోపం కలిగితే నువ్వు దేవుని యొక్క పని చేయడానికి అర్హతను కోల్పోతావు, దేవుని పని చేయడానికి అర్హతను కోల్పోతావు. అందుకే సహనముల యందు లోపం లేకుండా ఉండాలి అంటే సహించాలి. వీటికి వచ్చిన ఎన్నిసార్లు మేము చెబుతుంటాం, సెల్ ఫోను వీటికి తీసుకురావద్దండి, ఒకవేళ మీకు తీసుకొచ్చారు అంటే అది స్విచ్ ఆఫ్ చేయగలిగేది నీకు వస్తేనే తీసుకురండి, లేకపోతే వద్దు అని చెప్పింటాం. కానీ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఫోను రింగ్ కావడము, లేదంటే ఫోను ఆఫ్ చేయడము, ఇది బయటికి వినపడితే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా ఆ సెల్ ఫోన్తో ఆటలాడే వాళ్ళని, సెల్ ఫోన్ వస్తే బయటికి లేచిపోవడం ఇట్లాంటి జరుగుతుంది. ఎంతో 1 లక్ష రూపాయలు 2 లక్షలు బిజినెస్ చేసే వాళ్ళకు లాస్ అవుతుంది అనుకున్న వాళ్ళకు అయ్యో 1 నిమిషం బయటికి పోయి మాట్లాడొస్తామంటే అది సరిపోతుంది. ఏదో డెలివరీ వస్తుంది, ఇప్పుడు నేను ఈ టైంలో ఫోన్ చేసి ఓటీపీ చెప్తేనే అక్కడ డెలివరీ అవుతుంది, లేకపోతే లేదు అని ఊరు ఇడిచిపెట్టో, లేకుంటే ఊరికి పోతేనో ఈ ఫోను నేను తప్పిపోతే కష్టం అన్నప్పుడే ఆ ఫోన్ ఉపయోగపడుతుంది. చర్చికి వచ్చినప్పుడు ఆ ఫోన్తో ఏం అవసరం ఉంటుంది? అది ఎందుకు అవసరం లేకపోగా ఏమంటున్నారు, సెల్ స్విచ్ ఆఫ్ చేయడానికి రాదు అంటున్నారు. మరి ఆఫ్ చేయడానికి రానప్పుడు నువ్వు వీడొచ్చి కుయ్యి అని అనిపిస్తే అది ఎంతమందికి ఇబ్బందిగా ఉంటుంది తెలుసా? ఆరాధించేటప్పుడు ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుంటారు. లే అటు జరుగు, ఇటు జరుగు, అటపై అటవో అట్లాంటి పదాలు వాడకూడదు. ఇక్కడ ఎంత ప్రేమగా, ఎంత భక్తితో, ఎంత భయంతో కనపడాలి. ఇక్కడ లేచిపోరా అట్లాంటి పదాలు వాడకూడదు. నువ్వు ఏదైనా ఉన్నావంటే సహనముతో దేవుని మందిరంలో నువ్వు గడపాలి. అసహనంగా మారిపోకూడదు. అది సహనము. అందుకే ఒక తండ్రి అంట తన కుమారుని ఎత్తుకుంటున్నాడంట. ఆ కుమారుడు ఏమైపోతున్నాడు? జారిపోతున్నాడు. ఎత్తుకుంటున్నాడు, జారిపోతున్నాడు. అలా ఎన్ని రోజులు ఎత్తుకున్నా తను జారిపోతుంటే తండ్రి ఏం చేస్తాడు? నిన్ను ఎత్తుకోవడం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి నువ్వు జారిపోతున్నావు, కింద దిగి నడుచురా, నీకే తెలుస్తుంది. కాళ్ళు చెప్పులు లేవు, నడిస్తే కాళ్ళు ఎక్కడ కాలుతాయని నేను నిన్ను ఎత్తుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? నేను దిగి నడుస్తా ఆ కాళ్ళు కాల్పించుకుంటా అంటే 1కి 10 సార్లు చెబుతాడు సహనంతో. వినకపోతే ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇదెంత వాస్తవమో ఇక్కడ కూడా వీళ్ళు మారలే అని అనుకున్నప్పుడు మనుషులు వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రము వదిలేయడు. అయినా దేవునికి కూడా కోపాన్ని పుట్టిస్తే ఆయన అనుగ్రహము, మారు మనసు పొందడానికి దేవుడు కొంత అనుగ్రహముతో సహనంతో ఉన్నప్పుడు మనము తృణీకరిస్తే మనము దేవుని ఉగ్రతకు ఆయన పాత్రుడు చేయడం కాదు, మనకు మనమే పాత్రలమవుతామని దేవుడి యొక్క గ్రంథం మనతో మాట్లాడుతుంది ప్రియులారా. అందుకే భక్తుడైన యోబుని గురించి దేవుడు తన గ్రంథంలో చాలా క్లియర్గా వ్రాయించాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి ప్రియులారా, యోబు సహనాన్ని గురించి బైబిల్ గ్రంథంలో సహించిన వారిలో ఎవరైనా నెంబర్ 1గా సహించిన వారిలో మార్కులు వేస్తే సహించిన వారు బైబిల్లో ఎక్కువగా, అన్నిటినీ సహించిన వారు ఎవరైనా బైబిల్లో ఎక్కువగా ఉన్నారు అంటే, సహనాన్ని గురించి ఎవరైనా తెలుసుకోవాలి అంటే అది యోబు భక్తుని జీవితాన్ని చదివితే ఆయనకున్నటువంటి సహనము, ఆయనకున్నటువంటి ఓపిక, ఓర్పు అన్నది ఇంకా బైబిల్లో ఇంకెవరికి లేదు ప్రియులారా. అంతగా సహించాడు ఆయన. కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఆస్తి పోయినప్పటికీ, పిల్లలు పోయినప్పటికీ, ఊరు అసహించుకున్నప్పటికీ
ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన బాధలు, ఆయన పొందిన వేదనలు, ఆయన వాటన్నిటినీ ప్రేమతో దేవుని కొరకు సహించినాడే కానీ ఇవన్నీ నాకు పోయినాయని సహనము కోల్పోయి దేవుణ్ణి తృణీకరించేటువంటి పరిస్థితి రాలేదు ప్రియులారా. అందుకే ఏవైనా శ్రమలు వచ్చినాయంటే యోబు కంటే మించిన శ్రమలు మనము రాలేదు. ఆయన సహించగలిగిన దానికంటే ఎక్కువనే సహించాడు ఆయన యోబు భక్తుడు. అందుకే ఆయన వలె మనం కూడా సహనం కలిగి ఉండాలి అని భక్తుడైన యాకోబు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏదైనా కొంచెం నష్టం జరిగింది, ఒక మాట అన్నారు, ఏమ్మా ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా అట్లా మాట్లాడకూడదు అన్నారంటే, ఆహా నన్నే అన్నారు, నా గురించే అన్నారు, మరి నేను ఇప్పటి నుంచి రానని సహనాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు. మాట అంటేనే దేవునికి దూరం అయిపోతారేమో అన్న భయము ఈరోజు సేవకులకు కలుగుతుంది. అంటే ఒక మాట కూడా అననీయని పరిస్థితిలోకి మనుషులు దిగజారిపోయారు. అంటే వాళ్ళలో సహనం ఉందనే, సహనం లేదనే. సహనం లేకుండా మనుషులు మారిపోయారు. కనుకనే సహనము ఉండాలి. ఎంతగా సహించాలి అంటే నీ కళ్ళ ముందరనే నువ్వు పెంచుకున్న పిల్లలు చనిపోయినా కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు భక్తుడు. నువ్వు పెంచుకున్న ఆ కష్టపడి పెంచినటువంటి ఆస్తిపాస్తులు అన్నీ నీ ముందరనే కరిగిపోతున్న దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. ఆయనకు అనారోగ్యం వచ్చి తన దగ్గరికి వచ్చి రావడానికి కూడా ఇష్టపడని జనాలు అసహించుకుంటుంటే ఆయన ఆ టైంలో కూడా దేవుణ్ణి పైన సహనాన్ని కోల్పోలేదు. అలాగే తనకు పుండ్లు కారి ఆ పుండ్లలో నుంచి వచ్చే నీసులు కుక్కలు వచ్చి నాకుతున్నా కూడా ఆయన సహనాన్ని కోల్పోలేదు. ఆయన చిల్ల పెంకుతో ఆయనకు కలిగినటువంటి ఆ నవ్వ గీరుకోవడం కోసం ఒక చిల్ల పెంకు రాళ్ళు కొచ్చగా చేసుకొని ఆ పెంకులతో గీరుకుంటున్న రక్తము నీళ్లు కారుతున్నా కూడా దేవుని పైన సహనాన్ని ఆయన కోల్పోలేదు. ఎంతగా సహించాడంటే కట్టుకున్న పిల్లలు దూరం అయిపోయినారు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, బంధు బలగాలు ఇవన్నీ దూరం అయిపోయినాయి. లాస్ట్కు కట్టుకున్న భార్య కూడా, ఇంకా నువ్వు ఎంతకాలము దేవుణ్ణి విడిచిపెడతావు, దేవుణ్ణి కలిగి ఉంటావు, ఒక్కసారి దేవుణ్ణి దూషించరాదా, దేవుణ్ణి దూషించి చచ్చిపో, నువ్వు బ్రతకడము దండగా అనింది అన్నా కూడా ఆయన సహించినాడు. అలాంటి మాటలను సహించిన యోబు భక్తుడు ఈరోజు బైబిల్ గ్రంథంలో సహనానికి నిలువెత్తు నిదర్శనంగా డెఫినేషన్గా మనకు కనపడుతున్నాడు. ఈరోజు మనం ఎంతగా సహిస్తున్నాం? భర్త ఏమైనా ఒక మాట అంటే సహిస్తున్నామా? భార్య ఏమైనా ఒక మాట అంటే సహిస్తున్నామా? బంధువులు ఏమైనా ఒక మాట అంటే సహిస్తున్నామా? ఇరుగు పొరుగు వారు ఏమైనా ఒక మాట అంటే సహించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? లేదంటే దూషించేటువంటి వారిపైన కాలు దువ్వేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. సహనం అన్నది దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. ఎందుకంటే ఆయన సహిస్తున్నాడు దీర్ఘశాంతంతో. ఆయన దినమెల్లా చేతులు చాచి నీ కొరకు నా కొరకు సహిస్తున్నాడు. మన పాపములన్నిటినీ, మన ఆలోచనలన్నిటినీ, మన దుర్మార్గాలన్నిటినీ ఎరిగిన దేవుడు నీ కొరకు నా కొరకు చేతులుంచి సహనంతో ఆయన కనిపెట్టుకొని ఉంటే, నీవు నేను సహనాన్ని కోల్పోయి దేవునికి కోపాన్ని పుట్టించి దేవునికి చోటు ఇవ్వకుండా మనకు మనమే ఉగ్రతకు పాత్రం అవుతున్నామంటే ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం ప్రియులారా. అందుకే భక్తుడైన పేతురు గారు ఒక మాట అంటున్నాడు చూడండి, సహనము అన్నది కూడా ఒక భక్తి అంటున్నాడు. ఆ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమందు ఆశా నిగ్రహమందు సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి అమర్చుకుంటేనే ఒక గోడ అనేది కట్టబడుతుంది. ఇప్పుడు ఇక్కడ గౌండలు కూడా ఉన్నారు కదా, మేస్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఆకారం, వాళ్ళు అనుకున్న ఆకారం ఓనర్లకు, ఇల్లు కట్టించే వ్యక్తికి ఈ విధంగా కావాలి. ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ బాత్రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, లెఫ్ట్ ఉండాలి, రైట్ ఉండాలి అని వారు ఒక స్కెచ్ గీసుకొని ఆ ప్లేన్ భూమి పైన, ఒక ఖాళీ భూమి పైన ఇసుక అంటే అది ఎక్కడో ఒక్కొక్క రేణువు కలిగి ఉంటుంది. కంకర కూడా ఒక్కొక్కటి చిన్న ఒక్కొక్కటి ఉంటుంది. సిమెంట్ కూడా కొంచెం ఉంటుంది. రాళ్ళు కూడా అక్కడ ఒకటి ఎక్కడో ఉంటాయి. అవన్నీ ఏం చేసినారు?
ఇసుకనిది ఒక చోటికి తీసుకొచ్చినారు, సిమెంట్ను ఒక చోట తీసుకొచ్చినారు, కంకర్ను ఒక చోట తీసుకొచ్చినారు, కడ్డీలను ఒక చోట తీసుకొచ్చినారు. ఒక పద్ధతి ప్రకారం రాళ్ళను మొలిచారు, ఒక పద్ధతి ప్రకారం కడ్డీలను కట్టారు, ఒక పద్ధతి ప్రకారము ఇసుకలో నీళ్లు పోసినారు, సిమెంట్ వేసినారు, కంకర వేసినారు. వాటిని ఈ పద్ధతి ప్రకారం అమర్చుకుంటూ గీతలో కరెక్ట్గా గీచుకుంటూ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వాళ్ళు పగలనక రాత్రనక ఎండనక వాననక మరి ఓనర్కు ఇస్తున్నటువంటి జీతానికి కరెక్ట్గా వారు చేయాల్సిన పని చేస్తే కొన్ని రోజులకు ఏమైపోతుంది, అది మనం నివసించడానికి ఒక ఆధారం అయిపోతుంది. ఆధారం కావాలి అంటే ఒకటికొకటి అమర్చడం అనేది జరగాలి, ఒకటికొకటి అమర్చాలి. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? వేటిని అమర్చమంటున్నాడు? ఇసుక, కంకర, సిమెంటు, మరి రాళ్ళు, ఇవన్నీ ఒక చోట ఒక లైన్లో పద్ధతి ప్రకారం అమరిస్తే మనం ఏ విధంగా అయితే ఇండ్లు తయారవుతుందో అలాగే మనము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. అంటే జ్ఞానం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, ఆశానిగ్రహమందు సహనం ఉండాలి, సహనమందు భక్తి ఉండాలి, భక్తి అందు సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ యందు దయ. ఇవన్నీ ఒకటికొకటి అమర్చుకొని నువ్వు బ్రతకాలి అంటున్నాడు. ఇవన్నీ లేకుండా దయ సపరేట్గా ఎప్పుడో నేను నీకు ఇష్టం వచ్చినప్పుడు దయ చూపుతా, ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు సహోదర ప్రేమ చూపుతా, ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు నేను భక్తిని చూపుతా, ఎప్పుడో ఆశానిగ్రహం చూపుతా, ఎప్పుడో జాలిని చూపుతా అంటే కుదరదు. అవన్నీ అమర్చి ఒక పద్ధతి ప్రకారం పేరిస్తేనే అక్కడ ఒక గృహం ఏర్పడుతుంది, ఒక భక్తిపరుడు కనపడతాడు. ఇవేవి లేకుండా జాలి, దయ, కనికరము, ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ, సహోదర ప్రేమ ఇవేవి లేకుండా, ఇలాంటివి ఏవి అమర్చకుండా, ఒకటికొకటి అమర్చకుండా భక్తిని మనం కనపరచకుండా ఉంటే అది ప్రయోజనం ఉండదు. అవన్నీ ఒకచోట కూడిస్తేనే నువ్వు భక్తుడు అవుతావు, భక్తురాలు అవుతావు. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, సహనమందు భక్తిని నువ్వు కనపరచాలి అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. పద్మాసు దీపమున పరవాసినైతిని. ఆయన భక్తుడైన యోహాను ఒక గృహంలో బంధించబడ్డాడు. ఆ గృహంలో పరవాసిగా ఉండి, ప్రపంచానికి దూరంగా ఉండి, దేవునికి మాత్రమే దగ్గరై ఉండి, దేవుని చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్న మాట, దేవుని మాటగా ఆయన రాస్తున్న మాట ఏంటంటే, సహోదరుడనైన నేను యేసును బట్టి కలుగు శ్రమలోను, అంటే యేసు ప్రభువుకు కలిగిన శ్రమను ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన శ్రమతో పోలిస్తే నా శ్రమనే కాదనుకుంటున్నాడు. అలాగే ఆయన రాజ్యము, ఆయన ప్రకటించిన రాజ్యంలో నేను పాలిభాగస్తుడు కావాలి అంటే, ఆయన రాజ్యానికి నేను పాత్రుడని కావాలంటే నాకు సహనం కావాలి అంటున్నాడు. అలాగే సహనంలోనూ పాలివాడను, అంటే యేసు ప్రభులో సహనం ఉంది. ఆ సహనాన్ని నేను కూడా, ఆ సహనంలో నేను పాలివాడనై ఉండాలి అంటున్నాడు. పాలివాడనై ఏం చేసినాడు? గొప్ప గొప్ప కార్యాలు, దేవుని చేత రాయబడిన అనేకమైన మరుగైన సంగతులను మన దృష్టికి తీసుకొచ్చాడు పిల్లలు. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుతాను, నీ కష్టాన్ని నేను ఎరుగుతున్నాను, నీ సహనమును నేను ఎరుగుతాను అంటున్నాడు. ఈరోజు నీ క్రియ ఏ విధంగా ఉంది? మనుషులు చూసేటప్పుడు ఒకలాగా, మనుషులు చూడనప్పుడు ఒకలాగా, మనుషులు చూసేటప్పుడు ఒక రీతిగా, మనుషులు చూడనప్పుడు ఒక రీతిగా నీ కష్టము కానీ నీ క్రియ కానీ ఉండకూడదు. నీ సహనం కూడా ఉండకూడదు. మనుషులు చూసినప్పుడు ఎంతో భక్తి పరులకు సహించిన వారిలాగా కనపడి, మనుషులు చూడనప్పుడు సహనాన్నంతా కోల్పోయి విచ్చలవిడిగా పెట్టరైపోతున్నావేమో. జాగ్రత్త. నేను కోర్టుకు వెళ్తున్నప్పుడు కోర్టులో నాకు కనపడే కేసులు ఎక్కువగా ఏంటివంటే, ఒకప్పుడు మనిషిని కొట్టుకునే కేసులు, మనిషి చంపుకునే కేసులు, మనిషి పైన పగ పెట్టుకునే కేసులు ఎక్కువ కనపడేటివి కోర్టులో. ఇప్పుడు ఎలాంటి కేసులు ఎక్కువ కనపడుతున్నాయంటే, భార్య నన్ను బయటికి తీసుకుపోలేదని భర్త పైన అలిగి
విడాకులు కావాలని కోర్టుకు వచ్చిన కేసులను చూస్తున్నాం. అంటే జస్ట్ బయటికి తీసుకపోకున్నాడు, నా భర్త నన్ను బయటికి తీసుకుపోకున్నాడు అనేది ఏమైనా కారణమేనా? అదేమైనా కారణమేనా? ఆ కేసులు కూడా మేము చూస్తున్నాం. నా భర్త నన్ను కొట్టినాడనో, నా భర్త నన్ను తిట్టిందనో, నా భర్త నన్ను అసహించుకున్నాడనో, లేదంటే అవమానపరిచాడనో, లేదంటే నా భర్తతో నేను ఏగలేనను, నా భార్యతో నేను ఏగలేనను, ఇట్లా భార్య మీద భర్త, భర్త మీద భార్య కొట్లాడుకొని కోర్టులో ఉన్న కేసుల్లో ఎక్కువ శాతం కేసులు ఏవైనా ఉన్నాయంటే ఈ కేసులే కనపడుతున్నాయి ఇప్పుడు. మరి ఒకప్పటికి ఇప్పటికి ఏం తేడా కనపడింది అంటే, మేము కలిసి ఉంటామని ఒప్పందం చేసుకొని ప్రమాణాలు చేసి కష్టమందులు, సుఖమందులు, దుఃఖమందులు, కరువులోను, కాటకాల్లోను, కష్టాల్లోను, నష్టాల్లోను, ఇరుకులోను, ఇబ్బందులోను అన్నిటిని నేను తాలుకొని ఒకరినొకరం ప్రేమించుకొని నీకు లోబడి నిన్ను ప్రేమించి ఉంటానని ప్రమాణం చేసిన ప్రమాణాలన్నీ పక్కన పెట్టేసి చిన్న ప్రాబ్లమ్స్ చెప్పి ఈరోజు నీకు నేను సెట్ కానని విడిపోవడానికి ఇష్టపడి ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం. చూడండి ప్రియులారా, లోకం అలా ఉంది. మనం క్రైస్తవులమైన మనము ఎలా ఉండాలి? సహించేవారుగా ఉన్నామా? సహనాన్ని పరీక్షించేవారుగా ఉన్నామా? దేవుడు నిన్ను సహిస్తున్నాడు, నువ్వు ఎన్నో చేస్తున్నావు, నీకు కనపడకుండా నువ్వు దొరకలేదు కాబట్టి నువ్వు దొరికితే నువ్వు దొంగవే. నీ భర్తకు కనపడకుండా నువ్వు ఎన్నో చేస్తున్నావు కానీ నేను దొరలాగా మాట్లాడుతున్నావు. నీ భార్యకు తెలియకుండా నువ్వు ఎన్నో చేస్తున్నావు కానీ దొరకలేదు కాబట్టి నువ్వు దొరలాగా చేస్తున్నావు. కానీ నిన్ను, నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ పాపిష్టి జీవితాన్ని దేవుడు నేను ఎరిగినాను అంటున్నాడు. అందుకే నేను సహనం కలిగి ఉన్నట్టు మీరు కూడా ఒకరికొకరు సహించండి అంటున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? మేము సహించము. మేము ఈ తాగుడు పోతూ భర్తతో నేను ఏగలేను, నేను సహించలేను, అవసరమైతే నేను ఈ లోకమైన వదిలిపెట్టి చచ్చిపోతానేమో కానీ నేను మాత్రం ఉండను అన్నటువంటి ఈర్ష్య ద్వేషాలకు ఇంత దూరం ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే సహనము కోల్పోవడం వల్ల. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క సహనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంతగా సహించినాడు. ఆయన దేవుడై ఉండి మనిషిగా దిగి వచ్చి మనుషుల చేత, నీచమైన మనుషుల చేత, దుర్మార్గుల చేత, దుష్టుల చేత చీ పో వాడు వీడు అనిపించుకొని థూ అని నోటిలో నుంచి ఎంగిలి ఉమ్మించిన అన్నిటినీ తట్టుకున్నాడు. ఆ ఒక్క తప్పు కూడా నాలో తప్పు ఉన్నదని మీలో ఎవడు స్థాపించనని ఆయన అంతగా గట్టిగా మాట్లాడినా కూడా తప్పు చూపించలేక తప్పుడు సాక్ష్యాలను పైకి లేపి సిలువ వేసినారు. అయినా కూడా వాటన్నిటిని సహించాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆయన సహించినప్పుడు ఆయన సహనాన్ని మనము ఏం చేస్తున్నాం అంటే పరీక్షిస్తున్నాం. ఆయన సహనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవడం లేదు. ఆయన సహనం అనేది మనకు గుర్తుకు రావడం లేదు. అందుకే చీటికి వాటికి మనకు సమస్యలను వీటికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఒక జాబ్ రావాలి అంటే సహించాలి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే డిఎస్సి జాబ్ కోసం చాలా రోజులుగా ప్రార్థనకు వచ్చాడు. జాబ్ రావాలి అని భక్తితో కనపడ్డాడు. కానీ 3 అటెంప్ట్లు, 4 అటెంప్ట్లు, 5 అటెంప్ట్లు చేసినా అతనికి డిఎస్సి జాబ్ రాలేదు. ఈరోజు గడ్డం పెంచుకొని వీధుల్లో తిరుగుతూ నాకెవరు సహాయం చేయరు, నేను ఎవరిని కొలవను, నేను ఎవరి భక్తిని చూపించను, నా ఇష్టం నాదే, నా రాజ్యం నాదే, నేను తల్లిదండ్రులకు ముఖం చూపించలేను, ఇంకా నేను ఎవరికి ముఖం చూపేయలేనని గడ్డం పెంచుకొని సాధువులుగా, సన్యాసులుగా ఈరోజు లోకంలో కలిసిపోయేవారు నా కళ్ళ ముందరే కనపడతారు. ఎందుకు ఈ విధంగా జరిగిపోతుంది అంటే సహనం అనేది లేదు. ఇది తప్ప నాకు ఇంకొక లైఫ్ లేదు అని అనుకున్నాడు. సహించాడు. అనుకున్నది దొరకకపోయేసరికి ఏం చేశాడు? అందరికీ దూరం అయిపోయి తనకు తానుగా తన ఉగ్రతను తానే కొని తెచ్చుకున్నాడు. మరి ఇంతకాలం సహించినదల్లా ఏమైపోవాలా? బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగానే వ్యర్థం అయిపోతుంది పిల్లలు. అందుకే దేవుడు అంటున్నాడు సహనం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంటున్నాడు. అందుకే కొందరి భక్తుల గురించి నేను చిన్నగా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అదేంటంటే ప్రారంభంలో అబ్రహాము, శారా అని ఇరువురి గురించి మనకి ఎన్నోసార్లు మెసేజ్లో విన్నాం. అందులో అబ్రహాము, శారా సుమారుగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 సంవత్సరాలు దేవుడు నీకు సంతానంన ఇసుక రేణుల వలె చేస్తానని చెప్పిన వాగ్దానము
నెరవేర్పు కొరకు 100 సంవత్సరాలు వాళ్ళు నిరీక్షించినారు. మరి వాళ్ళకెంత ఉండాలి సహనము? ఆ సహనానికి మనం లెక్క కట్టొచ్చా? లెక్క కట్టలేము. మనం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యేసరికి 10 ఏళ్ళు అయ్యేసరికి ఇంకా పిల్లలు పుట్టరని వేరే పెళ్లి చేసుకుందామా, వేరే తొక్కుడు దొక్కుదామా అన్నటువంటి ఆలోచనలు ఈరోజు మనుషులు చేస్తున్నారు. ఈ భర్త నాకు సెట్ కాలేదు, ఈ భార్య నాకు సెట్ కాలేదు, నేను ఈ భర్తను విడిచిపెట్టి ఇంకొక భర్తను, ఈ భార్యను విడిచిపెట్టి ఇంకొక భార్యను అనేటువంటి స్థితిలోనికి మనిషి మారిపోతున్నాడు. దేని వలన మారిపోతున్నాడు? సహనం వలన మారిపోతున్నాడు, సహనం లేక మారిపోతున్నాడు. చెప్పాలి, అది చెప్తేనే ఇంకా అయిపోతుంది సబ్జెక్టు. సహనం వారిలో ఉందా లేదా? లేదు. వారిలో సహనం లేదు కనుకనే ఈరోజు దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి ఓపికతో ఎదురు చూడడం లేదు. అలాగే నోవహు భక్తుడు పాప లోకంతో నిండుకున్నటువంటి ఆ లోకాన్ని, వారి బాల్యం నుండే చెడ్డదిగా కనపడుతున్నటువంటి ఆ లోకం, పెండ్లికిచ్చుతూ తినుచు త్రాగుచు అల్లరి చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఆ లోకం, దేవుని సన్నిధిలో చెడిపోయినటువంటి లోకం, హృదయం నిండా పాపంతో నిండుకున్న లోకానికి నోవహు ఆ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, పాపము బ్రతుకును మార్చుకుంటే దేవుని ఉగ్రత నుంచి మీరు తప్పించుకుంటారు. దేవుడు నాతో చెప్తున్నాడు, ఒక ఓడను చేయమన్నాడు. ఆ ఓడ ఎందుకు చేయమంటున్నాడు అంటే, మీ అందరూ ఆ ఓడలోనికి సరిపోయేంత పెద్దదిగా నన్ను చేయమంటున్నాడు. కానీ మనసును బ్రతుకును మార్చుకొని నన్ను వెంబడిస్తే, నా ఓడలోనికి వస్తే మీరు ప్రమాదం తప్పించుకుంటారు అంటే, చివరికి ఓడ వర్షం వచ్చినా కూడా ఒక్కరు కూడా ఓడలోనికి రావడానికి ఇష్టపడలేదు. కానీ జంతువులన్నీ వచ్చి ఆ ఓడలో సేఫ్గా ఉన్నాయి. వారు, ఆయన పిల్లలు, ఆయన కోడళ్ళు మాత్రమే వచ్చారు. 8 మంది మాత్రమే వచ్చారు, మిగిలిన వారు ఎవరు రాలేదు. మరి ఆయన కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు ఆయన కూడా చాలా సంవత్సరాలు సహనంతో ఎదురు చూశాడు, నోవహు భక్తుడు కూడా. అలాగే పౌలు భక్తుడు కూడా, ఇవన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి, చూపించడానికి టైం లేదు కాబట్టి చెప్తున్నాను. పౌలు భక్తుడు కూడా ఆయన ఎంత సహనం అంటే, ఆయన సువార్త ప్రకటించేటప్పుడు ఆయనను కొట్టిన, తన్నిన, ఉమ్మివేసిన, ఆయన్ని ఈడ్చిన, చంపిన, రాళ్లతో కొట్టిన, చెరసాల్లో వేసినా కూడా పౌలు తన శ్రమలను బట్టి సహనముని కోల్పోలేదు. ప్రియులారా, శ్రమలను బట్టి ఇంకా ఎక్కువ సహించడానికి ఇష్టపడ్డాడు, కానీ సహనము లేకుండా దేవుణ్ణి తృణీకరించలేదు పౌలు భక్తుడు. అలాగే దావీదు భక్తుడు కూడా మనం చూసాం. దావీదు యొక్క జీవితంలో ఆయనకు మరణము ఎదురైనప్పటికీ, నేను చావనైనా చస్తానేమో ఆయన చేతిలో, కానీ నేను మాత్రం ఇతరులను చంపను అన్నంత సహనం, ఆయన రాజ్యాధికారం పొందుకునేంత సహనం పొందాడు. ఇలాగూ విశ్వాసులమైన మనము ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. దీర్ఘశాంతం అంటే సహనం. ఇవన్నీ మనం ఎప్పుడైతే ధరించుకుంటామో విశ్వాసులకు మాదిరికరంగా జీవిస్తాం పిల్లలు. ఆ విధంగా మనమందరము సహనం కలిగి ప్రభు యొక్క సహనాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన వలె సహించేటి వారంగా మన యాత్రా జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా సహనంతో, ఓపికతో అన్నిటినీ జాలి, దయ, వినయ మనస్సు అమర్చుకొని, సహోదర ప్రేమను అమర్చుకొని, సహనాన్ని అమర్చుకొని, దీర్ఘశాంతాన్ని అమర్చుకొని, అన్నిటినీ ఒకచోటికి పేర్చి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని అవమానపరిచినా ఇతరుల మాటలు చెవిన పెట్టకుండా భక్తితో, భయంతో, దేవుని యందలి భయభక్తులు కలిగి సహనముతో దేవునికి మొరపెడితే దేవుడు మన మొరను వింటాడు అని వ్రాయబడి ఉంది. ఈరోజు ప్రార్థన చేయించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడట్లేదు. సహనం అనేది కోల్పోయి ప్రార్థన చేస్తాము రండి అంటే కూడా వద్దు అని సహనము లేక వెళ్ళిపోతున్నారు, పనులను గుర్తు చేసుకొని. ప్రార్థన మనం చేయాలి, చేసుకోవాలి. అలా ఎప్పుడైతే సహనంతో, ప్రార్థనలో మనం ఎప్పుడైతే దేవునితో మొరపెడతామో అప్పుడు మన ప్రార్థనను, మన సహనాన్ని దేవుడు కష్టాన్ని
క్రియను చూసిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. మరి అలాంటి ప్రతిఫలం మనమందరం పొందుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను నన్ను దర్శించి ఉంటే, సహనము లేకుండా నీ యొక్క పాపపు క్రియలను, దుర్మార్గపు క్రియలను జరిగిస్తూ దేవుని సహనాన్ని పరీక్షిస్తూ తృణీకరిస్తూ మారు మనసు పొందకుండా, దేవుని కార్యాన్ని జరిగించకుండా సహనం లేని బ్రతుకుతున్నావేమో. ఒకసారి ఆ బ్రతుకును గురించి నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నాకు సహనం లేక ఇంతకాలం ఈ విధంగా పాపిగా బ్రతికాను, నీ సహనాన్ని పరీక్షించాను, నా పరీక్షకు ప్రతిఫలము నరకము, నాకు నేను ఉగ్రత నాకు వస్తుంది అని విన్నాను. మరి ఆ ఉగ్రత నాకు రాకుండా ఉండాలంటే ఒక పౌలు వలె, ఒక యేసు ప్రభు వలె, ఒక యాకోబు, ఒక అబ్రహాము శారా వలె, ఒక నోవహు వలె, ఒక దావీదు వలె, యోబు వలె సహనాన్ని కలిగి ఉండి నీ రాజ్యమునకు నన్ను వారసురాలిగా చేసుకో అని ప్రార్థన చేసుకోవడం వల్ల మన ప్రార్థన దేవుడు వింటాడు. మన తీర్మానాన్ని దేవుడు వినడానికి